ज्ञान चैतन्य प्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ మల్లాది రామనాథ శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ఏకాదశి తిథులలో మోహిని ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ మోహిని ఏకాదశిని అమృత ఏకాదశి అని కూడా పేరు, దానికి ఎలా వచ్చింది ఆ పేరు? సంవత్సరం మొత్తంలో 24 ఏకాదశులు ఉంటాయి. అంటే ప్రతి మాసంలో శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి వస్తాయి. ఇదే కనుక అధిక మాసం ఉన్న సంవత్సరం వస్తే 26 ఏకాదశులు ఉంటాయి. ప్రతి మాసానికి ప్రతి ఏకాదశి 2 ఏకాదశులకి ఒక్కొక్క పేరు ఉంటుంది. భవిష్యోత్తర పురాణంలో ప్రతి ఏకాదశికి మహాత్మ్యం చెప్పారు. ఏకాదశి మహాత్మ్యం అని ప్రధానంగా స్కాంద పురాణం, అదేవిధంగా భవిష్యోత్తర పురాణంలో చెప్పారు. ఈ వైశాఖ మాసంలో ఉండే ఏకాదశికి మోహిని ఏకాదశి అనేటువంటి పేరు ఉంది. అయితే పేరుకి దానికి సంబంధించినటువంటి ఏకాదశికి పెద్దగా సంబంధం ఏమి ఉండదు. కొంతమంది ఏమనుకుంటారంటే సముద్ర మథన సమయంలో మోహిని అవతారం వచ్చింది, అది ఈ మాసమే అని. దానికి ప్రమాణం ఏం లేదు. లోకంలో ఉండేటువంటి కథల్లో అదొకటి. ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే ఒకే ఒక చిన్న కథని వివరించారు. ఈ వైశాఖ మాసం అంటే మాధవ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు. కోరికలు తీరడానికి ఉండేటువంటి ఉత్తమమైనటువంటి ఏకాదశిగా చెప్పారు. సాధారణంగా కామ్యకర్మగా అనుకుంటే, కానీ యథార్థంగా ఏకాదశి యొక్క విశేషం ఏంటంటే మానవ జన్మ ఎత్తినవాడు ఏకాదశి నాడు నిరాహారంతో ఉండాలి. కానీ ప్రత్యేకంగా కామ్యకర్మగా, దీన్ని నిత్యకర్మగా అనుకున్నప్పుడైతే ఏకాదశి ఉపవాసంతో సరిపోతుంది. కానీ దానికి వేరే ఫలితాలు ఏమి ఉండవు. వైకుంఠ ప్రాప్తి, శరీరం వదిలిన తర్వాత వైకుంఠ ప్రాప్తి వరకే. కానీ కోరికలు తీరడానికి కామ్యంగా చేసేటువంటి ఏకాదశికి పేర్లు రావడం జరిగింది. పూర్వకాలంలో ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. వర్తక వ్యాపారాలు చేసేవాడు. పడవల్లో ఓడల్లో విదేశాలకు పంపించి సముద్రయానం చేసి సంపాదించేవాడు. అయితే తన యొక్క స్వధర్మానికి సంబంధించినటువంటి దాన ధర్మాలు చేయడం కానీ, భూతదయ కలిగి ఉండటం కానీ లేక కారణంగా తాను సంపాదించిన సంపదంతా కూడా వెళ్ళిపోతే అప్పుడు వైరాగ్యంతో చాలా బాధపడుతూ, అయ్యో నాకు ఇంత దారిద్ర్యం వచ్చిందని దారిద్ర్య దుఃఖాన్ని అనుభవించలేక అడవిలో వెళుతూ ఉంటే ఒక యోగి కనబడి, వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి నాడు కనుక నువ్వు మహావిష్ణువుని సాలగ్రామార్చన చేసి గోక్షీరంతో కనుక పంచామృతము గోక్షీరంతో కనుక అభిషేకం చేసి తులసి దళాలు సమర్పించి చందన లేపనం చేసి ఉపవసించి రాత్రంతా కూడా జాగారం చేసి మాధవ మహాత్యాన్ని తెలుసుకొని విష్ణువు యొక్క కథలంతా కూడా వింటూ ఆ రోజు కనుక జాగారం చేసి ఉపవసించి ద్వాదశి రోజున ఎవరికైనా హస్తోదకం వేసి కనుక భోజనం చేస్తే నీకు నీ యొక్క దారిద్ర్యం పోతుంది అన్నారు. కనుక దారిద్ర్యం వెళ్ళిపోవాలంటే, వైభవం రావాలంటే, ఐశ్వర్యం కావాలంటే ఈ వైశాఖ మాసంలో ఉండేటువంటి శుద్ధ ఏకాదశి నాడు విష్ణుప్రీతి కోసం అని చెప్పి ఒక రకమైనటువంటి నియమపూర్వకమైన జీవితం గడపాలనే పద్ధతి చెప్పారు. కనుక దీన్ని చాలా విశేషంగా చెప్తారు. ఎందుకంటే వైశాఖ మాసం అంతా కూడా మాధవ ప్రీతికరమైన మాసం కనుక అటువంటి మాధవ ప్రీతికరంలో మాధవుడి యొక్క గుణాల్ని వర్ణిస్తూ, లీలల్ని ఆలోచిస్తూ, ఉపవసిస్తూ ముఖ్యంగా సాలగ్రామార్చన చేయమన్నారు. ఈరోజు మహావిష్ణువుని చక్కగా అభిషేకం చేసి చందన లేపనం చేసి తులసి దళాలు అర్పించి విశేషంగా భక్తుల్ని కూర్చోపెట్టి భజన చేసి భగవంతుడికి సంబంధించిన నామగుణ కీర్తనలు చేస్తూ భాగవతంలో ఏదైనా ఒక ఘట్టాన్ని విని రాత్రంతా కూడా జాగారం చేస్తే విశేష ఫలితం వస్తుంది కన్నారు. కనుక ప్రతి ఏకాదశి గొప్పదే. ఏ ఏకాదశి సంబంధించిన వైభవం, మహిమ పురాణ కథల్లో చెప్పబడ్డాయి. అటువంటిది వైశాఖంలో ఉండేటువంటి శుద్ధ ఏకాదశి కూడా విశేషంగా ఆచరించదగినదే. అయితే కామ్యకర్మకి ఉపయోగపడేటువంటి ఏకాదశి. ఎందుకంటే సంవత్సరంలో మనకు ఉండే ఏకాదశుల్లో నిర్జల ఏకాదశిని కూడా ఒకటి ఉంది, ఎటువంటి నీటిని తీసుకోకుండా, షట్తిల ఏకాదశి. అట్లాగే ఈ ఏకాదశికి వైభవం, ఐశ్వర్యానికి సంబంధించిన విశేషంగా ఈ ఏకాదశిని చెప్పారు. గురుగారు, సత్యనారాయణ స్వామి అవతార స్వరూపం యొక్క విశిష్టత ఏంటి? అలానే సత్యనారాయణ వ్రతం ప్రత్యేకత ఏంటి? వైకుంఠవాసి అయినటువంటి నారాయణమూర్తి భాగవతరీత్యా 21 అవతారాలు ఎత్తారని చెప్తారు. వాటిలో ప్రధానంగా తీసుకొని దశావతారాలు చెప్పారు. 21 అవతారాలు, ఆ తర్వాత దశావతారాలు. ఇవి కాకుండా మనకి అర్చావతారాలు కొన్ని ఉన్నాయి. అంటే భగవంతుడి యొక్క అవతారాల గురించి చెప్తూ భాగవతం ఏమందంటే భగవంతుడు కొన్ని వేల అవతారాలు ఎత్తాడు, ఆయా సందర్భంలో భక్తుల్ని జీవుల్ని ఉద్ధరించడానికి అవతరించారు అన్నారు. అటువంటి అవతారాల్లో అర్చావతారాలు కలియుగంలో 2 కనబడతాయి. ఒకటి కలియుగ వైకుంఠంగా చెప్పేటువంటి తిరుమల మహాక్షేత్రంలో ఉండేటువంటి విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామిగా అర్చావతారంగా ఉన్నారు. అదేవిధంగా రత్నగిరి మీద
మనకి గోదావరి జిల్లాలో రత్నగిరి మీద ఉండేటువంటి మూర్తిని సత్యనారాయణ స్వామి అన్నారు. ఈయన కూడా అర్చావతారమే. అంటే ఆయన్ని అర్చించిన, ఏదైనా వ్రత రూపంలో ఆయన ఆరాధించిన, ఉపవసించిన, సేవ చేసిన అనంతమైనటువంటి ఫలితం వస్తుందన్నారు. అయితే కలియుగ ప్రత్యక్షమైనటువంటి వెంకటేశ్వర స్వామి అర్చావతారానికి రత్నగిరి మీద ఉండేటువంటి సత్యనారాయణ స్వామికి చిన్న తేడా ఉంది. భేదం ఏంటంటే అది పూర్తిగా పరిపూర్ణమైనటువంటి మహావిష్ణు స్వరూపం తిరుమల వెంకటేశ్వర స్వామి. కానీ అన్నవరంలో ఉండే సత్యనారాయణ స్వామి త్రిమూర్త్యాత్మకమైన రూపం. అంటే ఆ దేవాలయం కూడా మీకు 3 అంతస్తుల్లో కనబడుతుంది. అన్నవరంలో చూసినప్పుడు మూలంలో బ్రహ్మదేవుడు ఉంటాడు, మధ్య భాగంలో శంకరుడు ఉంటాడు, అగ్రంలో విష్ణుమూర్తి ఉంటారు. అట్లా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సమాహార రూపమే అన్నవరం సత్యనారాయణ స్వామిగా చెప్తారు. మామూలుగా మనం వ్రతాల్లో సత్యనారాయణ స్వామి అంటాం, కానీ అన్నవరంలో ఉండే సత్యనారాయణ స్వామిని వీర వెంకట సత్యనారాయణ స్వామి అంటారు. అందుకనే మీసాలు కూడా కనబడతాయి మనకి విగ్రహంలో చూసినప్పుడు. మీసాలు కూడా అలంకారంలో చేస్తారు. వీర వెంకట సత్యనారాయణ స్వామిగా చెప్పబడతారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరం ఏంటంటే త్రిమూర్త్యాత్మక అవతారం, పరబ్రహ్మగా చెప్పబడుతుంది. అంటే ఆయన కేవలం విష్ణుమూర్తిగా చెప్పకూడదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా చెప్తారు. మూలంలో చూసినప్పుడు ఒక అంతస్తులో వెళితే బ్రహ్మ కనబడతాడు, మధ్యలో శంకర్ల వారు, అగ్రంలో విష్ణుమూర్తి కనబడతారు. కనుక ఆయన సత్యస్వరూపుడు అన్నారు. మామూలుగా భగవంతుడిని మనం ఏదో ఒక రూపంగా, ఒక వైభవంగా, ఒక మాహాత్యంతో చెప్తాం, కానీ సత్యమే పరమాత్మగా చెప్పబడ్డారు. అంటే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతంలో కూడా ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే సత్యమే పరబ్రహ్మ స్వరూపము. మీ భాగవతంలో కూడా సత్యమే పరబ్రహ్మ, సత్యం పరం ధీమహి అని భాగవతంలో మొట్టమొదటి శ్లోకమే ఉంటుంది. అంటే భగవంతుడు ఎవరయ్యా అంటే సత్యస్వరూపుడు, శుద్ధ సత్వమైనటువంటి సత్యస్వరూపుడే పరమాత్మ. కనుక సత్యాన్ని ఉపాసించడమే అన్నవరంలో సత్యనారాయణ స్వామి ఆరాధన చేయడం. కనుక మనం ఎప్పుడూ నిజమే మాట్లాడుతూ, ఎప్పుడూ సత్యమే మాట్లాడుతూ, ఎప్పుడూ ఎవరికి కూడా హాని కలిగించినటువంటి వాక్కుని కలిగి ఉంటే వారికి సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం బాగా ఉంటుంది. అంటే మాట తప్పితే ప్రమాదం వస్తుందని మన కథలో కూడా ఉంది. అన్నవరం వ్రత కథల్లో, సత్యనారాయణ స్వామి వ్రత కథల్లో కూడా ఏదైనా ఒక మొక్కుకొని మర్చిపోయినా, వాయిదా వేసినా ప్రమాదం వస్తుందన్నారు. అంటే అక్కడ ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే సత్యనారాయణ స్వామి ఆరాధనలో ప్రధానంగా భావన చేయదగింది సత్యమే. సత్యమే పరమాత్మ స్వరూపము, సత్యమే ఈశ్వరుడు యొక్క పరిపూర్ణమైన భావం చెప్తూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా సత్యాన్ని ఉపాసించిన వారికి అందుబాటులో ఉంటారు. భగవంతుడి అనుగ్రహం కావాలంటే సత్యాన్ని ఉపాసించండి. త్రిసత్యం అన్నారు. అందుకనే ఒక రకం సత్యం కాదు, 3. అంటే త్రికాల బాధ్యం కానిది. అంటే భూత భవిష్యత్ వర్తమానాల్లో సర్వకాలాల్లో కూడా మనం సత్యమే ఉపాసించి సత్య ఫలితాన్నే పొందుతూ, సత్యాన్ని వ్రతంగా, సత్యాన్ని అనుష్ఠానంగా, సత్యాన్ని ఊపిరిగా ఎవరైతే పొందుతారో వారికి సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఇది ప్రతీకగా మనకు ఒక విగ్రహము, దేవాలయంగా కనబడుతుంది, కానీ సత్యము వ్రతంగా చేయడం అంటే సత్యాన్ని జీవితంలో ఆచరించడమే సత్యనారాయణ యొక్క స్వరూపం. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి రోజున రత్నగిరి మీద ఉండేటువంటి అన్నవరం సత్యనారాయణ స్వామికి విశేషంగా కళ్యాణం జరుగుతుంది. తమాషా ఏంటంటే సంవత్సరం మొత్తం మీద ఎవరిళ్లలో వాళ్ళు, ఎవరి దేవాలయాల్లో వాళ్ళు, ఎవరి ఊళ్ళల్లో వాళ్ళు ఏ శుభకార్యం చేసినా శుభకార్యం ముగిసేటప్పుడు సత్యనారాయణ వ్రతం చేస్తారు. కానీ అన్నవరంలో కళ్యాణం చేసేది మాత్రం ఈ వైశాఖ మాసం శుద్ధ ఏకాదశి రోజున. అటువంటి అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శించినా, అక్కడ వ్రతం చేసుకున్నా, కళ్యాణాన్ని దర్శించినా మన ఇళ్లలో శుభ పరంపరలు జరుగుతాయి. మన ఇళ్లలో ఏదైనా పెళ్ళిళ్ళు ఆగిపోయి ఉంటే, వాయిదా పడుతుంటే, పిల్లలకు పెళ్ళిళ్ళు కాకపోతే ఈ అన్నవరంలో వైశాఖ మాసంలో జరిగేటువంటి కళ్యాణాన్ని స్వయంగా కనుక ఆ రత్నాచలం మీద కనుక వెళ్ళి మనం ఆ కళ్యాణాన్ని దర్శించినట్లయితే శుభం జరుగుతున్నది, పురాణ ప్రసిద్ధమైనటువంటిది. ఇది మనకి అవతారాల్లో లేనప్పటికీ కూడా అర్చావతారంగా ఉండేటువంటి విషయం, ప్రత్యక్షంగా నిదర్శనం. ఇప్పటికి కూడా కొన్ని కోట్ల మంది ఇళ్లల్లో వ్రతాలు చేసుకుంటున్నారంటే ఒక కోరిక తీరడానికి ఆ వ్రతం అనేది చాలా గొప్పది. ఇల్లు కట్టుకునేవాడు శంకుస్థాపన చేసేటప్పుడు ఇల్లు కనుక అనుకోకుండా పూర్తయితే శంకుస్థాపన చేస్తాను, అమ్మాయి పెళ్ళైతే శంకుస్థాపన చేస్తాను, ఉపనయనం అయితే శంకుస్థాపన చేస్తాను, ఏదో పిల్లలకు ఉద్యోగం వస్తే ఇట్లా ప్రతిదానికి కూడా వ్రతం అనేది చేస్తున్నారు. కనుక ఇది కామ్యకర్మగా చేశారు, దీన్ని కామ్యకర్మగా మార్చారు. మొట్టమొదట దీన్ని కామ్యకర్మగా ఉండేది కాదు. అన్నవరంలో సత్యనారాయణ స్వామి వ్రతం అనేది సత్య ఉపాసనకే ఉండేది, కానీ తర్వాత కాలంలో ఇది ఒక కోరిక తీర్చుకోవడానికి మొక్కుబడిగా తయారైంది. అయినప్పటికీ కూడా స్వామి ఏదో రకంగా నన్ను తలుచుకుంటున్నాడు కదా అని చెప్పి నిరంతరం అనుగ్రహిస్తున్నటువంటిది. భగవంతుడు ఉన్నాడు, మన కోరికల్ని నెరవేరుస్తాడు అని చెప్పడానికి అన్నవరంలో ఉండే సత్యదేవుడు నిదర్శనం. ఆయన్ని అందరూ కూడా సత్యదేవుడనే పిలుస్తారు. అంటే ఆయన్ని నమ్మిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వేరే ప్రమాదం రాదు, అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందనేటువంటిది పరమ పవిత్రమైనటువంటి మాధవ మాసం వైశాఖ మాసంలో
శుద్ధ ఏకాదశి రోజు మహా వైభవంగా అన్నవర క్షేత్రంలో జరిగేది. అటువంటిది దర్శించినా కూడా పుణ్యమే, శుభ పరంపరలు జరగాలి. అయితే ఒక్కసారి అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసిన తర్వాత మనసులో ఒక సంకల్పం చేసుకోవాలి, నేను సత్యవ్రతం చేయాలి, సత్యాన్ని జీవితంలో ఒక వ్రతంగా పెట్టుకోవాలి, అనుష్ఠానంగా పెట్టుకోవాలి, సత్యాన్ని దాటకూడదు. అయితే ఈ సత్యానికి కూడా భారతంలో ఒక ప్రమాణం చెప్పారు. ఏది సత్యము? అవతలవాడికి ప్రమాదం కానిది సత్యం. ఉదాహరణకి ఒక గోవుని ఎవడన్నా చంపుదామని వెంటబడుతున్నాడు అనుకోండి, ఎవడో వచ్చి అడుగుతాడు, ఎటు పోయిందయ్యా గోవు అంటే వాడు ఇటే పోయింది, వెంటాడు చంపమని చెప్పకూడదు. అంటే అక్కడ అర్థం ఏంటంటే మన సత్యం వల్ల, మనం మాట్లాడేటువంటి సత్యవాక్కు వల్ల ఇంకోటికి ప్రమాదం జరగకూడదు అని చెప్పిందే సత్యం. అంటే హింసకి ఏది ప్రేరణ కాదో అదే సత్యం. అంటే సర్వజీవులకి సుఖాన్ని ఇచ్చేది సత్యం కనుక అటువంటి సర్వజీవుల యొక్క క్షేమాన్ని కోరుతూ లోకం క్షేమంగా ఉండాలని చెప్తూ సత్యదేవుణ్ణి ఆరాధించడం చాలా మంచిది. అన్నవరం మీద ప్రత్యక్షంగా కొండ మీద ఉండేటువంటి దేవుడే అన్నవరం సత్యనారాయణ స్వామి. ఆయనే వీర వెంకట సత్యనారాయణ స్వామి. ఆయనే త్రిమూర్త్యాత్మకుడైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరమైనటువంటి ఏకాత్మక రూపం. భారతదేశం మొత్తంలో కూడా 3 మూర్తులు ఒకే పీఠం మీద ఉండే ఏకైక దైవం అన్నవరం సత్యనారాయణ స్వామి. బ్రహ్మ, శంకరుడు, విష్ణువు. అది కూడా వరుసగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటారు, అట్లా ఉండదు. అక్కడ మూలంలో బ్రహ్మ ఉంటాడు, మధ్యలో శంకరులు ఉంటారు, అగ్రంలో విష్ణుమూర్తి ఉంటారు. అటువంటి త్రిమూర్త్యాత్మకమైనటువంటి సత్యప్రభు సత్యనారాయణ స్వామి ఆయన అన్నవర క్షేత్రంలో వైశాఖ మాసంలో వైభవంగా కళ్యాణం చేసుకునేటువంటి మహాపర్వం. గురుగారు, ఏం జరిగినా అంతా మన మంచిగానే అనుకోవాలని చెప్తారు. ఇది దేనికి చిహ్నం? పలాయనవాదానికా, సానుకూల దృక్పథానికా? మామూలుగా మానవుడు అనేవాడు ఎప్పుడు కూడా అనుకూల దృక్పథంతో ఉండాలి, పాజిటివ్ యాటిట్యూడ్ అంటారు. ప్రతివాడు కూడా సానుకూల దృక్పథంతోనే ఉండాలి. మనం మంచి అనుకుంటే మంచి జరుగుతుంది. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. మనకు ఉండేటువంటి సమస్తమైనటువంటి బంధనాలకు కూడా మనసే కారణం కనుక మనస్సును అదుపులో పెట్టుకోవాలన్నా, మనస్సును జయించాలన్నా, మనోనిర్మల్యంగా ఉండాలన్నా కూడా ప్రతివారికి కూడా మనస్సే ప్రధానం కనుక ఆ మనస్సుని సాత్విక దృక్పథంతో అనుకూల వైఖరి కలిగి ఉండడానికి ఈ మాట అన్నారు. ఏది జరిగినా మనకే మంచిది. ఉదాహరణకి మనం తీసుకున్నప్పుడు ఆలోచిస్తే లోకంలో మహాత్ములైన వాళ్ళు కష్టాలు అనుభవించిన తర్వాత శాశ్వతంగా లోకంలో కీర్తి అనుభవించింది వాళ్ళు ఏం జరిగినా మంచిదే అనుకోవడం వల్ల. సత్యహరిశ్చంద్రుడు కథలో చూస్తే ఆయన సత్యం మీద అంత బాగా నిలబడి రాజ్యాన్ని కోల్పోయినా, భార్య నమ్మినా, కొడుకు నమ్మేసినా చివరికి శాశ్వతంగా సత్యహరిశ్చంద్రుడు లోకంలో ఎందుకు నిలబడ్డాడంటే అంతా మన మంచికే అనుకోవడం వల్లే. అదేవిధంగా రామాయణంలో రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళకపోతే సీతాభరణం జరగదు, రావణాసురుడు దుష్టుడైన రావణాసురుడు సంహరించబడ్డు. అంటే ఎప్పుడైనా మనకి జీవితంలో ఎప్పుడైనా చిన్న చిన్న కష్టాలు వచ్చినా కూడా ఇంకా నా పని అయిపోయింది అనుకుంటాం. దానివల్ల విపరీతమైనటువంటి ప్రమాదాలకి గురి చేసుకోవడం, తన్ని తాను హింసించుకోవడం, తన్ని తాను నశింపజేసుకోవడం ఇటువంటివి జరుగుతుంది. కనుక మన పెద్దవాళ్ళు బాగా ఆలోచించి అంతా మన మంచికే అనేటువంటి ఒక ఉదాత్తమైనటువంటి భావాన్ని కలిగించారు. దీనివల్ల ఏంటంటే బ్యాలెన్స్డ్ యాటిట్యూడ్ ఏర్పడుతుంది, మన ప్రవర్తనలో స్థిరత్వం ఏర్పడుతుంది, తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. దీనికే బాగా ఆలోచిస్తే సుందరకాండలో హనుమత్ స్వామి సీతాన్వేషణ కోసం బయలుదేరారు. ఎంత వెతికినా కూడా అమ్మవారు కనపడదు. చివరికి నిర్వేదంతో ఏం చేయాలి, శరీరం వదలాలా, మహాపాపం కదా అని శరీరం వదలకూడదని చెప్పి స్థిరంగా ఆలోచించి బుద్ధికి ఒక ఆలోచన సమయం ఇచ్చాడు, బుద్ధి ప్రకారంగా ఆలోచిద్దామని. అప్పుడు ఒక మాట అనుకుంటాడు, నేను ఇక్కడి నుంచి కనుక సీతాదేవి కనపడలేదని తిరిగి వెళితే అక్కడ విన్నటువంటి వారు ఎవరు బతకరు, అందరికీ ప్రమాదం కలిగించే పరిస్థితి కంటే దీనికి కొంత వాయిదా వేయడం మంచిదని, ఈరోజు నాకు కనపడకపోయినంత మాత్రాన అమ్మవారు ఇక్కడే ఉందని సంపాతి చెప్పాడు కనుక ఇక్కడే నిరీక్షించి ప్రయత్నించి కార్యం సాధించాలనుకున్నారు. కనుక ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు, ఏదైనా విఘ్నం వచ్చినప్పుడు ఇది మన మంచికే జరిగింది అనేటువంటి పద్ధతిలో కనుక మనం ప్రయత్నం చేస్తే, ముఖ్యంగా పెద్ద పెద్ద పోటీ పరీక్షలకి సిద్ధమయ్యే వారి గురించి ఇది ఆలోచిస్తే, ఈసారి రాలేదు అంటే ఇంకొక మంచి ర్యాంక్ వస్తుంది అనే ఉద్దేశంతో కష్టపడ్డవాడికి మనం వింటూ ఉంటాం ఇంటర్వ్యూల్లో, నాకు మొదటిసారి రాలేదండి, రెండోసారి రాలేదండి, మూడోసారి 3వ ర్యాంక్ వచ్చిందండి అంటారు. అంటే ఏమిటి, మనం ప్రయత్నం చేయడానికి మనలో ఉండేటువంటి లోపల ఉండేటువంటి నిబిడీకృతమైనటువంటి ఏదైతే శక్తులు ఉంటాయో ఆ శక్తులకి పరీక్ష ఏర్పడ్డప్పుడు మనం బాగా పరిణతి చెందడానికి ఇది ఏర్పడుతుంది. కనుక మనం ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ఇది మన మంచికే వచ్చింది, మనకి ఇంకా బాగా పేరు రావడానికి ఈ అడ్డంకి వచ్చింది, దీన్ని అధిగమించాలి అనేటువంటి ఉద్దేశంతో పట్టుదల పెంచుకోవాలి, కృషి పెంచుకోవాలి, నిర్మలత్వం పెంచుకున్న వారికి ఈ సామెత ఉపయోగపడుతుంది. గురుగారు, అన్నద్వేషం, బ్రహ్మద్వేషం ప్రతికూల పరిస్థితులకు ఇవి హేతువులని అంటారు. ఈ అంశాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? అసలు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన మాట ఏంటంటే, ఏ భూతాన్ని కూడా ఎవరిని కూడా ద్వేషించద్దు, సర్వభూతాల పట్ల సమభావం కలిగి ఉండాలని.
ఇందులో అన్నద్వేషం అనేది ప్రధానంగా మనం ఆలోచిస్తే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. ప్రతి జీవిని నిలబెట్టేది, ప్రతి జీవిని ముందుకు తీసుకెళ్లేది అన్నమే పరబ్రహ్మ స్వరూపం. అంటే పరమాత్మ అన్న రూపంలో ఉంటారు కనుక మనం తినేది గౌరవంగా కనుక స్వీకరిస్తే అది మనకు అనుకూలత ఇస్తుంది. అన్నాన్ని తిరస్కరిస్తే మళ్ళీ అన్నం పుట్టదంటారు. పూర్వకాలంలో ఒక నమ్మకం ఉండేది, ఎవరైనా ఎక్కడైనా పని మీద వెళుతున్నప్పుడు తిని వెళ్ళు అంటే తినకుండా వెళితే పని కాలేదనేవాళ్ళు. కారణం ఏంటంటే అన్నాన్ని ఆరాధన భావంతోనే స్వీకరించాలి, తిరస్కరించకూడదు అనే ఉద్దేశం కనుక అన్నము మన శరీరాన్ని, మన మనసుని, మన ఆయుష్ని, మన ఆరోగ్యాన్ని, మన గౌరవాన్ని పెంచేది అన్నమే కనుక, పరబ్రహ్మ యొక్క పరోక్ష రూపమే అన్నం కనుక అన్నాన్ని ద్వేషించకూడదు. దూషిస్తూ అన్నం తినకూడదు, దూషిస్తూ వంట చేయకూడదు, దూషిస్తూ ఎవరికి దానం చేయకూడదు అన్నం అనేటువంటి పద్ధతి ఎందుకు చెప్పారంటే భగవంతుడు మనకి అన్నీ ఇవ్వడానికి ఆ అన్నాన్ని తయారు చేశారు. భగవంతుడు ప్రత్యేకంగా జీవులందరి తృప్తి కలగడానికి అన్నాన్ని ఇచ్చారు కనుక అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అన్నారు. ఇక రెండవది బ్రహ్మద్వేషం. బ్రహ్మద్వేషం గురించి చెప్పేటప్పుడు 2-3 మాటలు చెప్పారు శాస్త్రంలో. ఏంటంటే పరబ్రహ్మ మీద ఎవరికైతే నమ్మకం ఉంటుందో వారు బ్రహ్మ. అంటే బ్రహ్మ అంటే పరబ్రహ్మ మీద ఎప్పుడూ కూడా పరబ్రహ్మని అనుసంధానం చేసేవాడు. మహాజ్ఞాన సంపన్నుడై లౌకికమైనటువంటి విషయాల మీద మనసు పెట్టకుండా ఎప్పుడూ కూడా నిర్మలంగా పరబ్రహ్మ మీదే మనసు పెట్టుకునేవాడు బ్రహ్మము అని అర్థం. అటువంటి బ్రహ్మని అంటే లౌకిక విషయాల మీద మనసు పెట్టుకోకుండా ఉండేవాళ్ళని అమాయకుడనో లేకపోతే పనికిరాని వాడనో పనికిమాలిన వాడనో ద్వేషిస్తుంటారు. అటువంటి ద్వేషభావం లేకుండా ఎవరైతే సమస్థితిలో ఉంటారో, ఎవరైతే అంతర్ముఖులై ఉంటారో వారు పరబ్రహ్మ కింద లెక్క. బ్రహ్మ అంటే వాళ్ళు, అంటే కేవలం వర్ణం ద్వారా బ్రాహ్మడు మాత్రమే బ్రహ్మ అనకూడదు. బ్రహ్మ పదార్థం మీద మనసులు నిలబెట్టేవాడు, పరబ్రహ్మ మీద అనుసంధానం చేసేవాడు గొప్పవాడు కనుక, భగవంతుడితో అనుసంధానం కలిగి ఉన్నవాడు కనుక అటువంటి వారిని ద్వేషభావంతో చూడకూడదు అనే ఉద్దేశంతో అటు అన్నద్వేషము ఇటు బ్రహ్మద్వేషం 2 ప్రమాదం అన్నారు. ఈ 2 ద్వేషాల వల్లే సమాజం పతనమవుతుంది. ఈ 2 ద్వేషాల వల్లే సమాజంలో అసమానతలు వస్తున్నాయి కనుక ఈ 2 రకమైన ద్వేషాలు మనము వీటికి దూరంగా ఉండడం మంచిది. అందుకనే మనకి ఎప్పుడైనా లోకంలో శాంతి స్వస్తి చెప్పేటప్పుడు గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అన్నారు. గోవు బ్రాహ్మణుడు సుఖంగా ఉంటే లోకం క్షేమంగా ఉంటుందంటే మన క్షేమాన్ని కోరేవాళ్ళు ఇద్దరు కనుక ఆ ఇద్దరు క్షేమంగా ఉంటే మనం క్షేమంగా ఉంటాం అన్నారు కనుక బ్రహ్మద్వేషం కూడా సమాజానికి చాలా ప్రమాదం. ఇప్పుడు సమాజంలో చాలా అసమానతలకి ప్రధాన కారణంగా బ్రహ్మద్వేషం కూడా మనం చెప్పుకోవచ్చు. దీన్ని నివారించుకునే ప్రయత్నం చేయాలి. గురుగారు, వాల్మీకి మహర్షి రామాయణం రాయటానికి ఆయనకి కలిగినటువంటి ప్రేరణ ఏంటి? అనేక పురాణాల్లో బ్రహ్మపురాణము, బ్రహ్మాండ పురాణము, అట్లాగే వాల్మీకి రామాయణంలో కూడా వాల్మీకి రామాయణాన్ని ఎందుకు రచించాడు, అతని యొక్క పూర్వ చరిత్ర ఏమిటి అనేటువంటి వివరాలు మనకు కథల్లో కనబడతాయి. వాల్మీకి మహర్షి బ్రహ్మ యొక్క అంశ సంభూతుట, బ్రహ్మగారే వాల్మీకిగా పుట్టాడన్నారు. ఇటువంటి వాల్మీకి మహర్షి కవితాశక్తి రావాలని చెప్పి శంకరుడు గురించి తపస్సు చేశారట. పరమేశ్వరుడు గురించి చాలా దీర్ఘకాలం తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం కావాలంటే మధురమైనటువంటి కవిత్వం చెప్పేటువంటి సామర్థ్యం నాకు రావాలని కోరాట. దానికి శంకరుడు అనుగ్రహించాడు. దీన్ని బట్టే లోకంలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేస్తే చక్కటి కవితా సామర్థ్యం వస్తుందట. అట్లా కవితా సామర్థ్యం వచ్చినటువంటి వాల్మీకి మహర్షి తనకి పరమేశ్వర వరప్రసాదంగా వచ్చినటువంటి ఆ కవితాశక్తిని వినియోగించి ఒక ఉత్తముడైనటువంటి మానవుడు, మర్యాదా పురుషోత్తముడు గురించి ఒక కావ్యం రాయాలని నిర్ణయించుకొని తపన పడుతూ తమసా నది ఒడ్డున కూర్చున్నట శిష్యులతో. కూర్చుంటే అదే సమయంలో నారద యోగిందులు వారు వచ్చారు. ఆ నారదుల యోగిందులు వారు వస్తే నారదుడిని అడిగాడు, వాల్మీకి మహర్షి అడిగాడు, ఏమని? అయ్యా, లోకంలో ఉత్తమమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వారు ఎవరున్నారని ఒక 16 లక్షణాలని అడిగాడు. ఈ 16 లక్షణాలు పరిపూర్ణంగా ఉండేటువంటి వ్యక్తి ఎవరున్నారు? కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ సత్యవీర్యవాన్ ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య సత్యవాక్యో దృఢవ్రత అని ఒక 16 లక్షణాలు చెబుతూ ఈ 16 గుణాలు పరిపూర్ణంగా ఉండేవారు ఎవరైనా ఉన్నారా అని అడిగితే అప్పుడు బ్రహ్మలోకం నుంచి వచ్చిన నారద యోగిందుల వారు అన్నారు, నువ్వు 16 గుణాలు మాత్రమే అడిగావు, 32 గుణాలు కలిగిన ఒక మర్యాదా పురుషోత్తముడైన వ్యక్తి ఉన్నాడు. ప్రస్తుతము ఇక్ష్వాకు వంశంలో ఉన్నారు. ఆయన దశరథ మహారాజు యొక్క కుమారుడు రామచంద్రుడు తెలుసుకో అని చెప్పి ఆ రామచంద్రమూర్తి యొక్క కథనంతా కూడా చెప్పారు. ఎంతవరకు చెప్పారు? పట్టాభిషేకం వరకు చెప్పారు. ఆ పట్టాభిషేకం వరకు కథ చెప్పి నీ మనసు పరిపక్వమైంది, నీకు కవితాశక్తి వచ్చే అవకాశం ఉంది, ఇప్పుడే నువ్వు ఒక పక్షుల మీద బోయవాడు పక్షుల మీద బాణం వేస్తే నీ మనసులో ద్రవించి హృదయం
చాలా ద్రవస్థితికి వెళ్ళిపోయి నువ్వు మానిషాద ప్రతిష్టామని అనుష్ఠప్ శ్లోకం రాశావు, నువ్వు మహాకావ్యం రాయడానికి ఈ ఇతివృత్తాన్ని వాడుకో అని చెప్పి ఆయన అంతర్ధానం అయ్యారు. ఇదే మనసులో ఆలోచిస్తున్న సందర్భంలో బ్రహ్మగారు వచ్చారు. నారదుడు ఏదైతే రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి కథని చెప్పారో ఆ కథని ఎట్లా రాయాలా అని తపన పడుతూ అదే మననం చేసుకున్న సమయంలో బ్రహ్మగారు అన్నారు, నారదుడు చెప్పినటువంటి కథనంతా మనసులో పెట్టుకో అంటే ఆ కథనంతా నేను ఎట్లా కావ్యంగా రాయగలనంటే నీకు ఒక 2 వరాలు ఇస్తున్నానని చెప్పారు. ఎవరు? బ్రహ్మగారు ఇచ్చారు వరాలు. ఏమిటది? ఆ రామాయణ కథలో పాత్రలన్నీ కూడా నీ ఎదురుగా కనపడతాయి. నువ్వు ఏ పాత్ర గురించి వర్ణించి కవిత్వం రాయాలనుకుంటే ఆ పాత్ర నీ మనసు ఎదురుగా ప్రత్యక్షం అవుతుంది. అంతేకాకుండా వాళ్ళు నవ్వినా మాట్లాడుకున్నా మనసులో ఏమనుకున్నా హసితం భాషితం చేయవ నీకు అన్నీ కూడా కనపడతాయి. అంటే అప్పుడు బ్రహ్మగారి ఆదేశం. శంకరుడు వరం ఇచ్చాడు, నారదుడు కథ చెప్పాడు సంగ్రహంగా, బ్రహ్మగారు వరం ఇచ్చారు. ఈ ముగ్గురు ఎట్లా వచ్చారంటే రామచంద్రమూర్తి అనుగ్రహంతో వచ్చిందిట. తన యొక్క కథని ఒక ఉత్తముడైనటువంటి వాడు, మంచి శీల సంపన్నుడు, తపస్సు బాగా చేసి సత్వగుణాన్ని బాగా వృద్ధి చెందినటువంటి వ్యక్తి ద్వారా తన యొక్క కథని రాయించుకోవాలి అని అనుకున్నటువంటి రామచంద్రమూర్తే ఈ ముగ్గురికి కారణమయ్యారు. అట్లా రామానుగ్రహం, పరమేశ్వరానుగ్రహం, నారదుల ఉపదేశం, బ్రహ్మగారి యొక్క వరం, ఇన్ని కారణాల చేత వాల్మీకి మహర్షి లోకంలో శాశ్వతంగా ఉండేటువంటి ఆదికావ్యమైనటువంటి వాల్మీకి రామాయణాన్ని రచించడం జరిగింది. అది ఎంతవరకు ఉంటుంది? బ్రహ్మగారు ఒక వరం కూడా ఇచ్చారు. 2వ వరం ఒకటేంటంటే పాత్రలు నవ్వుకున్నా, లోపల ఏమనుకున్నా, బయట అనుకున్నా, ఎవరైనా సరే పశుపక్ష్యాదుల యొక్క మాటలు కూడా నీకు తెలుస్తాయి. నువ్వు రాసేటప్పుడు మొత్తం నీ మనసులో వస్తుందని చెప్తూ ఇంకొక మాట అన్నాడు, నువ్వు రాయబోయేటువంటి రామాయణం భవిష్యత్తులో పర్వతాలు ఉన్నంత వరకు, నదులు ఉన్నంత వరకు ఈ కథ లోకంలో శాశ్వతంగా ఉంటుంది. యావస్థాస్యంతి గిరయ సరితస్య మహీతలే, సరస్సులు నదులు ప్రవహిస్తున్నంతకాలం, జీవనదులు భూమి మీద ఉన్నంత వరకు, పర్వతాలు కులపర్వతాలు ఉన్నారు, ఆ పర్వతాలు ఉన్నంత వరకు నువ్వు రచించేటువంటి రామాయణం ఉంటుందన్నారు. కనుక వాల్మీకి రచించినటువంటి ఆదికావ్యమైనటువంటి మహనీయమైనటువంటి గ్రంథము వేదము యొక్క తాత్పర్యం అన్నారు. వేదోపబ్రహ్మణార్థం వాల్మీకి రామాయణం రచించారన్నారు. కనుక అటువంటి వాల్మీకి రచించిన రామాయణానికి మొట్టమొదట శంకరులు, తర్వాత నారద యోగేంద్రుల వారు, తర్వాత బ్రహ్మ, వీరి వెనక ఉండి నడిపించిందంతా కూడా రామచంద్ర పరబ్రహ్మ. ఇన్ని కారణాల చేత వాల్మీకి ఆదికవి అయి రామాయణ గ్రంథాన్ని రచించడం జరిగింది. గురుగారు, ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామకి సప్తచిరంజీవులలో చోటు కలగడానికి కారణాలేంటి? అశ్వత్థామ వస్తుతః బృహస్పతి అంశ. దేవగురువు అయినటువంటి బృహస్పతే గురువు అంటారు కదా, దేవగురువు అయినటువంటి బృహస్పతే ఈ కలియుగ ప్రారంభ సమయంలో ముందుగా, అంటే ద్వాపరయుగం చివరిలో మనకి ద్రోణాచార్యులుగా జన్మించారు. అటువంటి ద్రోణాచార్యుడికి చాలా కాలం సంతానం కలగల. కాలం సంతానం కలగకపోతే హిమాలయాలకు వెళ్ళి పార్వతీ పరమేశ్వరుల గురించి తపస్సు చేశాడు. దీర్ఘకాలం తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్ష అయ్యి, ఏం కావాలయ్యా నీకంటే, నాకు ఉత్తమమైనటువంటి దీర్ఘజీవి అయినటువంటి కుమారుడు కావాలి అన్నాడు. దీర్ఘజీవి అనేటువంటి ఒక కండిషన్ పెట్టారు ఆయన. నాకు సంతానం కలిగిన ఆ సంతానం ఎక్కువ కాలం భూమి మీద ఉండాలి అన్నారు. ఆ కారణంగా శంకర్ల వారి అనుగ్రహంతో ద్రోణాచార్యుల వారికి కుమారుడు కలిగాడు. ఆ కుమారుడు పేరే అశ్వత్థామ. ఇతను చిరంజీవి అన్నారు. చిరంజీవి అంటే మరణం లేనివాడని కాదు, చిరజీవి. చిరము అంటే ఎక్కువ కాలం అని అర్థం. ఎక్కువ కాలం జీవించి ఉండడానికి అనుగ్రహం పొందాడు కనుక అటువంటి అశ్వత్థామ సప్త చిరంజీవుల్లో ఒకరు రావడానికి కూడా కారణం ఏంటంటే శంకర్ల వారి యొక్క అనుగ్రహంతో శాశ్వతంగా ఎక్కువ దీర్ఘకాలం జీవించేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా అశ్వత్థామ జీవించి ఉన్నాడు అనేటువంటి ప్రమాణాలు మనకి 40-50 సంవత్సరాల క్రితం కూడా ఉండేటువంటి మహారాష్ట్రలో ఉండేటువంటి ఒక జ్ఞాని గ్రంథం రాస్తూ, నేను హిమాలయాల్లో ప్రయాణం చేసేటప్పుడు ఒక దీర్ఘబాహువు కలిగినటువంటి విశాలమైనటువంటి దేహం కలిగినటువంటి ఒక బిల్ల రూపంలో, ఒక పెద్ద వేటగాడి రూపంలో నాకు కనపడ్డారు. నువ్వు అశ్వత్థామ కదా అని నేను అడిగాను. అంటే ఎవరికీ చెప్పొద్దు అని చెప్పి అక్కడి నుంచి అంతర్ధానమైనట్టుగా చెప్పారు. కనుక అశ్వత్థామ ద్రోణాచార్యుల వారికి సప్త చిరంజీవుల్లో ఒకరుగా ఉండేటువంటి అశ్వత్థామ శంకర్ల వారి యొక్క అనుగ్రహంతో ద్రోణాచార్యుల వారు చేసిన తపస్సు కారణంగా భూమి మీద చిరంజీవిగా పుట్టారు. ఆ పాత్రలో ఉండేటువంటి కథల్లో ఉండేటువంటి మలుపులు ఆలోచించకుండా శంకర్ల వారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది అనేటువంటిది. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, భారతంలో చివరిలో యుద్ధం అంతా జరిగిన తర్వాత ఉప పాండవుల్ని చంపింది అశ్వత్థామే. మనం ఆ కథ విని చాలా క్రూరంగా అనుకుంటాం. కానీ ఏ శంకరుడు వారి యొక్క అనుగ్రహంతో అశ్వత్థామ జన్మించాడో ఆ శంకరుడే ఆవహించాట వచ్చి, ఈ ఉప పాండవులు శరీరాన్ని వదలవలసిన పరిస్థితి ఉంది, వీళ్ళు భూమి మీద శాపవశాత్తు జన్మించారు, ఎక్కువ రోజులు ఉండవలసిన అవసరం లేదు అని చెప్పి అశ్వత్థామలో శంకరుడు ఆవహించి ఆ కార్యక్రమం చేశారట. అందుకని ఇది అయిపోయిన తర్వాత అశ్వత్థామ తపస్సుకు వెళ్ళాడు అన్నారు. కనుక
పరిపూర్ణంగా శంకర్ల వారి యొక్క అనుగ్రహంతో ఉదయించినటువంటి వారే అశ్వత్థామ. శంకర్ల వారి అనుగ్రహం వల్లనే ద్రోణాచార్య కుమారుడిగా ఉండే అశ్వత్థామకి చిరంజీవిగా పేరొచ్చింది. సప్త చిరంజీవుల్లో ఆయన ఒకడవటం కూడా ఇదే కారణం. చిరంజీవి అంటే దీర్ఘకాలం జీవించిన వాడు అని అర్థం. మనకి చాలా ఎక్కువ కాలం జీవించిన ఒకే ఒక చిరంజీవి ఉన్నారు, ఆయనే మార్కండేయ మహర్షి. వీళ్ళంతా కూడా ఎక్కువ కాలం జీవించిన వాళ్ళే, కానీ ఒక్క మార్కండేయుడు. తమాషా ఏంటంటే మార్కండేయులు వారి పేరు దాంట్లో ఉండదు సప్తర్షుల్లో. సప్త చిరంజీవుల్లో ఆయన పేరు ఉండదు. కారణం ఏంటంటే 7 కల్పాలు జీవించారు ఆయన. అంటే ప్రళయం వచ్చిన తర్వాత 7 ప్రళయాలు చూశాడు ఆయన. 7 భాగవతంలో చివరిలో 12వ స్కంధంలో ఉంటుంది. కనుక చిరంజీవి అంటే దీర్ఘకాలం జీవించేవారు. అట్లా చిరకాలం జీవించిన వాళ్ళ దీంట్లో అశ్వత్థామ, బలిర్వ్యాస, హనుమాంశ, విభీషణ, కృపశ్చ, పరశురామశ్చ సప్తైతే చిరంజీవిన అన్నారు. అటువంటి వాళ్ళల్లో మనకు అశ్వత్థామ చిరంజీవిగా ఉన్నారు. ద్రోణాచార్యుల యొక్క కుమారుడు. ఈశ్వర వరప్రసాదం అంటే శంకర్ల వారి వరప్రసాదం. దీని ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే అటు మార్కండేయుడు దీర్ఘజీవి అయినా, ఇటు అశ్వత్థామ దీర్ఘకాలం జీవించినా, చిన్నప్పటి నుంచి ఎవరైతే శివారాధన చేస్తారో వారికి ఎక్కువ కాలం జీవించే ఆయుష్ ప్రమాణం పెరుగుతుంది. దీనికి అశ్వత్థామ కూడా ఒక తార్కాణం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.